ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ వేదమాత గాయత్రిగా మన కనకదుర్గమ్మ దర్శనమిస్తుంది. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఆ దండలు అన్నీ కూడా అలంకరించాము. అలాగే పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తున్నారు గాయత్రిగా. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియాయో న ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించాలని కోరుకుంటున్నాను. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారు వేదమాతగా గాయత్రిగా దర్శనమిస్తుంది. అలాగే దసరా నవరాత్రిలో ఈరోజు అమ్మవారికి విశేషంగా నివేదన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమార్చన, అలాగే లలితా సహస్రనామ అర్చన, అలాగే గాయత్రి అర్చనలతో అమ్మవారికి ఈరోజు కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా పూర్తి చేసుకున్నాము. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. వేదాలకు అధిపతి, అలాగే వేదాలను రక్షించే తల్లి గాయత్రిగా పూజిస్తూ ఉంటాం మనందరం కూడా. తర్వాత అక్కడ కలశాలలో కూడా చూడండి, ఈరోజు అనుకోకుండా ఆరెంజ్ కలర్ జాకెట్ మొక్క పెట్టానండి ఈ సంవత్సరం. అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు కూడా ఆరెంజ్ కలరేనండి. అలా అమ్మవారికి ఈరోజు అయితే అలంకరించబోతున్నాను. చూడండి, ఐదు ముఖాలతో అమ్మవారు దర్శనాన్ని కల్పిస్తున్నారు. చూడండి, అంటే దగ్గరగా తీసుకొచ్చాను. చూడండి, ఆ చిరునవ్వు చూడండి, ఆ మోము చూడండి. ఎందుకురా మీకు బాధ, నేనుండగా నేనే అంతా చూసుకుంటానన్నట్లుగా మనకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. తర్వాత కుంకుమ పూజలో చూడండి, కుంకుమతో లలితా సహస్రనామం జరుగుతూ ఉండగా, కుంకుమార్చన జరుగుతూ ఉండగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా పుణ్యప్రదం. అమ్మవారికి విశేషంగా ఈరోజు ఈ కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకున్నాము. దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు ఉదయ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రానికి అమ్మవారికి 9 హారతులు ఇచ్చి అమ్మవారి సేవలో మనం పాల్గొందాం. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, అలాగే మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విద్యాబుద్ధుల అందాలని, అలాగే ఆరోగ్యము, ధనధాన్యాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని అయితే ఒక సైడ్గా తీస్తున్నాను. చూడండి, అమ్మవారు సుమారు నేను విగ్రహం మీకు చూసినట్లయితే పెద్దగా కనపడుతుంది కదా, సుమారు అడుగు కూడా ఉండదండి విగ్రహం. 11 సెంటీమీటర్స్ ఏమో ఉంటుంది. ఆ విగ్రహానికైతే నేను అలంకరణ చేస్తూ ఉంటాను. అలాగే అమ్మవారి ఫేస్ 1.5 సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి. కాకపోతే మీకు వీడియోలో చాలా పెద్దగాను కనపడుతుంది, కానీ చాలా చిన్నదండి విగ్రహం. అది కూడా నేను స్వహస్తాలతో చేసుకున్నా కాబట్టి అప్పట్లో అమ్మవారు కల్పించింది అలా చేసుకున్నానండి. అమ్మవారిని అయితే అప్పట్లో తయారు చేసుకుని ఇప్పుడు దాకా కూడా ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి స్తోత్రం జరుగుతుంది కాబట్టి గులాబీ రేఖలతో అర్చన చేస్తున్నాను. దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈరోజు కార్యక్రమాల్లో శుక్రవారం సందర్భంగా మా అమ్మగారి చేత ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన కానీ, అలాగే అమ్మవారికి సేవలన్నీ కూడా నిర్వర్తించాము. ఈ విధంగా అమ్మవారికి ధూపం కూడా వేసిన తర్వాత అమ్మవారికి దివ్యమంగళ నీరాజనం, అలాగే నైవేద్య సమర్పణ, ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో మహానివేదన కూడా పూర్తి చేసుకుని అమ్మవారికి ఈరోజు ఉదయ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం అయినాయి. ఆ తర్వాత అమ్మవారికి రేపు కట్టే చీరను ముందుగా అయితే అమ్మవారికి పెడుతూ ఉంటాం. అలాగే ఈరోజు కూడా అమ్మవారికి ఆ చీర అయితే పెట్టాము. ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోండి. దివ్యమంగళ నీరాజనం ఇస్తున్నాం, దర్శనం చేసుకోండి. ఆ గాయత్రీ దేవి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ జరిగేటప్పుడు ఒక అద్భుతం ఏంటంటేనండి, ఇప్పుడు దాకా లైట్లు ఉన్నాయండి, ముందు చూస్తుంటారు బాగా వెలుతురు కనపడింది. అప్పటికప్పుడే కరెక్ట్గా ఆరతి ఇచ్చే టయానికి ఆ లైట్లన్నీ కూడా ఆరిపోయినాయి. ఆ తర్వాత అమ్మవారిని ఆ దీపాల కాంతుల్లో చూస్తుంటే, హారతి ఇస్తుంటే ఎంత బాగున్నారో అండి. చాలా బాగా అనిపించింది. రోజు నేను ఇస్తే వేరండి, ఈరోజు మా అమ్మ ఇస్తుండగా నేను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది అక్కడ చూసినప్పుడు ఆ దృశ్యము.
అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ లైట్లు కూడా కరెక్ట్ టయానికి ఎలా పోయినాయో కానీ కరెంటు అదే టయానికి అయితే పోయిందండి. చాలా అద్భుతం అనిపించింది. ఈ విధంగా రెండవ రోజు ఉదయ కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకుని అమ్మవారికి సాయంత్రం కార్యక్రమాలు మరొక వీడియోతో రేపు ఉదయం వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.